మనం ఎండకి వానకి చలికి తట్టుకుంటూ తప్పించుకుంటూ తిరిగే పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో తెలుసు కదా. ఈ అడవి సంపద మీద మనందరికీ హక్కు ఉంది. రాజకీయ నాయకులు అధికారుల అండతో దాన్ని దోచుకుంటూ వ్యాపారం అంటున్నారు. అదే మనం హక్కుగా తీసుకుంటే స్మగ్లింగ్ అంటున్నారు. మన టీం మెంబర్స్ని, మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. మన వాళ్ళందరినీ పోలీసుల నుంచి విడిపించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. Come on, Charlie. There's a snipey. Message. Over. Come on, Snipey. Send over. All clear in 12 o'clock direction. Over. Affirmative. Situation under control. Snipey, your safety is our first priority. Over. Roger that, Charlie. We all will be safe. Keep moving. Over. Roger that. Over. దీని పేరు లెమన్ ఐస్ టీ. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు బ్లాక్ టీ చేయడానికి 1 లీటర్ అంత నీళ్లు మరిగించాలి. ఇందులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి. ముందుగా సర్వింగ్ గ్లాసెస్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి. ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తూ స్మగ్లర్స్ గ్రూప్కి చెక్ పెడుతున్న ప్రభుత్వం. పెట్టెలో 1,00,000 రూపాయలు పెట్టి గుంత తీసి గుంతలో దాచిపెట్టినా సార్. మొన్న పోయి చూస్తే పెట్టలేదు, పైసలు లేదు. ఒక 5,000 అడ్వాన్స్ కొడితే కేసు స్టార్ట్ చేయాలి. నా సేవింగ్స్ అన్నీ ఆ పెట్టెలోనే ఉన్నాయి సార్. కేసు చాలు కాగానే మీ ఫీజు ఏదో మీకు ఇచ్చేస్తా సార్. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? ఇంక ముందే చెప్పొచ్చు కదా, కేసులో ఏం లేదు. సార్ 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 ప్లీజ్ సార్ సార్. సార్ సార్ హే ఏం కథలు పడుతున్నావా? సంగతి తెలియదురా నీకు? అక్క నమస్తేనే. చూడరాది నాకు అలవాటుకుండు. అక్క చూస్తూనే ఉంది కదరా, గుడిది అనుకున్నావా? నమస్తే కాక, గల్లొదిలే రాదే, ఏమంటే సెటిల్ చేసుకున్నాం. అక్క ఈడు ఏయ్ గల్లొదిలే. అరే వీడు రోజు పల్లీలు అమ్ముకోవడానికి వచ్చి మీ అక్క క్లీనింగ్ చేస్తుంది కదా. అక్కలేదు తొక్కలేదు, పైసలు ఇవ్వాలి ఈడు నాకు. అక్క తెలియదు అనుకున్నావారా? మజాక్ చేస్తున్నా. నీ అలరా 5,000 ఇవ్వాలి నాకు. ఇచ్చేరా ఇచ్చేయి. ఇయ్యండ్రా పైసలు ఏరా పోయి ఏం చేసుకుంటా చేసుకో. సార్ 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 అన్నీ నాకు అణిగమణిగుంటే ఏంలే నాకు ఎగిరెగిరి పడిందంట అక్క. అరే నీకు ఒకటి చెప్తున్నా చూడరా, మనం ఏం సెటిల్ చేసినా పైసలు జోలికి మాత్రం పోదు.
అంతే అంతే అక్క. అరే అక్క వచ్చేది కనిపిస్తలేదు ముసల్దానా చూసుకొని పో. ఒక్క ఇంట్రెస్టింగ్ కేసు దేవుడా, ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తా. హాయ్ విస్కీ, ఒక కేసు వచ్చింది. లవ్ మ్యాటర్. నేనేమన్నా బ్రోకర్ గారిలా కనిపిస్తున్నా? షో అర్వకు. అవును, రెంట్ పే చేసినావా? లేవు. వాడు 10,000 ఫీజు కట్టాడు మనకి. నీకు 50, నాకు 50. నీకు వద్దంటే చెప్పు, నేను తీసుకెళ్తా. సరిపో. ఈ ఒక్కసారి కేసు చెకప్ చేద్దాం. బయట ఎవరు చెప్పకు, వాళ్ళు నన్ను బోకర్ గాడు అనుకుంటారు. ఇక్కడ పట్టుకొచ్చారు రైలు. இங்கே பாருங்க, ஒரு மிஷனுக்காக உங்க எல்லாரையும் நாங்க கிட்னாப் பண்ணி வச்சிருக்கோம். நாங்க சொல்றதை கேட்டு நீங்க அமைதியா இருந்தீங்கன்னா சேஃப்டியா வீட்டுக்கு போவீங்க. உங்க கவர்மெண்ட்ஸ் கிட்ட டிமாண்ட்ஸ் கேட்டிருக்கோம். அந்த டிமாண்ட்ஸ் பூர்த்தி ஆனதுக்கு அப்புறமா சேஃப்டியா வீட்டுக்கு போவீங்க. அதுக்கு முன்னாடி எஸ்கேப் ஆக ட்ரை பண்ணீங்கன்னா சுத்தி லேண்ட்மைன்ஸ் வச்சிருக்கோம். லேண்ட்மைன்ஸ்ல கால் வச்சீங்கன்னா வெடிச்சு செத்துடுவீங்க. அதையும் மீறி போகணும்னு நினைச்சீங்கன்னா துப்பாக்கியால எல்லாரையும் சுட்டு புசுக்கிடுவேன். చుట్టూ పొసికిరి ఏంటది? అబ్బా, ఇప్పుడే చంపేసేలా ఉంది. ఏం బాగుతుందో ఏమో. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కొంచెం ఆగుజాను. అలా చెప్తే వీళ్ళకి అర్థం కాదు. వెయిట్, నేను చెప్తాను. ఇప్పుడు తెలుగులో చెప్తాను. మీ అందరినీ ఒక మిషన్ పైన తీసుకొచ్చాం. వీళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాత మనల్ని ఇంటికి పంపించేస్తారు. మీరెవరైనా తప్పించుకోవాలని చూస్తే షూట్ చేసి పంపించేస్తారు. தேங்க்யூ. యు ఆర్ వెల్కమ్. உங்க எல்லாருக்கும் புரிஞ்சுதா? மீறி போகணும்னு நினைச்சீங்க, சுட்டு பொசுக்கிடுவேன். ఎలాగైనా నేను పెద్ద డిటెక్టివ్ అని ప్రూవ్ చేసుకోవాలి. దేవుడా, ఇంత మంచి ఛాన్స్ ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ. ఏయ్, రెడీ? సారీ. ప్లీజ్ సార్, నా పెట్టి వెతకి పెట్టండి సార్. ప్లీజ్. ఏంద్రా నీ బాధ? ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నా పెట్టి వెతకి పెట్టండి సార్. నా సేవింగ్స్ అన్ని ఆ పెట్టెలోనే ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. అలా సార్ ప్లీజ్ సార్. ఏ చూడరే. సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, దండమొక్తా సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ మల్లిగాడు ఏందక్క ఇప్పుడు ఫోన్ చేస్తుండు? అరే వానికి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, వాడు గల్లీలే కనిపిస్తలేడు. అది తెలియకుండా కూడా అపాయింట్మెంట్లు ఇస్తున్నాడు. అరే పోయి పాన్ తీసుకురాపో. సరే అయితే నీడకుండు. హలో చెప్పరా బాయ్, ఏమైందిరా? ల్యాండ్ సెటిల్ అయిందా? ఇంకా ఎన్ని రోజులురా? మిమ్మల్ని ఎక్కడో తీసుకుపోవాలనుకుంటే. మేడం ఈ షెడ్డీ కిత్నా? మేడం ఆగురా జరాగు నువ్వు. ఈ షెడ్డీ కిత్నా? అరే నీ చెడ్డీలు అమ్ముకునేదానిలా కనిపిస్తున్నారా నీకు? अरे देख लो भाई, देख लो. अरे क्या हुआ मैडम, ऐसा गर्म हो जा रहा? तो मैं पूछ रहा हूँ, तो क्या खड़े हो बोल के पूछ रहा हूँ मैं. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. సర్కులర్ పంపించండి. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. అన్ని క్లాసెస్కి సర్కులర్ పంపించండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
ఓం కెమెరాయ నమః, ఓం యూట్యూబాయ నమః, ఓం సబ్స్క్రైబర్సాయ నమః. సెలబ్రిటీ అయిపోవాలి స్వామి, నేను సెలబ్రిటీ అయిపోవాలి. కెమెరా నేను ఏదో ఒకటి చేసి ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళిపో. కెమెరా 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 కెమెరా. ఇంకా పారు విస్కీ. గుడ్. హలో, హాయ్, నా పేరు మోహో. నేను ఒక మంచి డిటెక్టివ్ని. అది మేం చెప్పాలి. ఏపా నేను ఎక్కడున్నా? నువ్వు మంచి డిటెక్టివ్వి. హాయ్, నేను మంచి డిటెక్టివ్ని. సస్పీషియస్, మిస్టీరియస్ ఏం కేసెస్ ఉన్నా సరే మార్కెట్లో మన ఆఫీస్ ఉంది. మీకు కొంచెం స్పెషల్ ఆఫర్ ఇచ్చేస్తా, వచ్చేయండి. ఇంకా ప్రమోషన్ ఇచ్చి పడేసిన మంచి యాడ్ ప్రమోషన్. ఇంకా మనకు వాటర్ తాగడానికి కూడా టైం ఉండదు. పక్కకెళ్ళి ఆడుకోమా. నువ్వు కూడా యాడ్ ప్రమోషన్ కుమ్మేయి. 50% నీకు, 50% నాకు. ప్రాఫిట్లో షేర్. ఓకే ఓకే, డన్. సైలెన్స్. ఏం జరుగుతుంది మేడం ఇక్కడ? క్లాస్ వద్దు, యాక్టివిటీ చేయించమంటున్నారు మ్యామ్. 10 times ఇంపోజిషన్ ఇవ్వండి, నేను ఇక్కడే ఉంటా, మీరు క్లాస్ తీసుకోండి. ఏయ్ ఇష్ కూర్చో. ఇక్కడ ఎవరికి క్రమశిక్షణ లేకుండా పోయింది. ఊరికే కళ్ళకు గంతలు కడుతున్నారు, గన్ను చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అయిపోయిందా అమ్ము? నువ్వు ఆగుజాను, ఇది నీ యూట్యూబ్ వీడియో కాదు, టీవీలో కనిపిస్తుంది. సరేలే. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ప్రిన్సిపల్ లేరు కదా అని ఎవరైనా లిమిట్స్ క్రాస్ చేశారో నేను వచ్చి వాళ్ళని డిస్మిస్ చేస్తా. అమ్మో, నువ్వు ఆగుజాను. అబ్బో చాలా చూసానులే. నాగార్జున గారు, మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి. గీతాంజలి మూవీ చూసి మీ వైఫ్ పేరు నేను పెట్టుకున్నాను. ఈ విషయం చెప్పాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. అందుకే ఈ వీడియోలో అయితే మీరు చూస్తారని చెప్తున్నా. యూట్యూబ్కి ఏం వీడియో చేద్దాం? ఏంటి? షాపింగ్ బడ్జెట్ లేదు. ట్రావెలింగ్ గార్డెనింగ్ వామో. హోమ్ టూర్ ఓకే. ఇదేదో బాగుంది, దింపేద్దాం. హాయ్ బావా, నిన్ను చాలా మిస్ అవుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారుగా, నన్ను కిడ్నాప్ చేశారు. ఫేస్ చూసారు ఎంత డ్రై అయిపోయిందో. నా కెమెరా కూడా పోయింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎక్కువగా మాట్లాడితే వీళ్ళు షూట్ చేసేస్తారు. బాయ్ బాయ్. ఏంద్రా పాందేనికి ఇంత టైం అయింది? అక్క, ఈ మార్కెట్లో ఇజ్జతే ఇస్తలేరు. నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేయాలి, గెలవాలి. అప్పుడు చూస్తా ఇజ్జత్ ఎట్లియరు. నేను బుజ్జిని. అందరూ మార్కెట్లో హ్యాపీగా ఉన్నట్లున్నారు. ఎవ్వరిని వదిలేదే లేదు. రెంట్లు రెడీ చేసుకోండి. ఎవరైనా రీజన్ చెప్పారో గనిస్తావా? హాయ్ ఆల్, మా విస్కీని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇంకా మాకు ఫుడ్ పెట్టలేదు. ఇక్కడ ఆకలేస్తుంది. చేస్తామంటున్నారు కానీ ఇక్కడ అన్ని వెరైటీస్ దొరకవు కదా. ఫాస్ట్ గా మమ్మల్ని బయటికి పంపియండి. నా కోసం ఒక క్లయింట్ మా ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాడు. కృష్ణ, నువ్వేం కంగారు పడకు, నేను ఈ లవ్ లెటర్ సెట్ చేస్తా. School time is the best time of our life as we make new friends, learn new things and make our career there. From exams to extracurricular activities. Excuse me, ma'am. టీచర్స్ అందరు వెళ్ళిపోయారా? ఉన్నారు. రేపటి నుంచి వాళ్ళందరినీ టైం మెయింటైన్ చేయమని ఓకే మ్యామ్. Here are teachers, but to us they are... హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చాక్లెట్ ప్రిన్సిపల్ మేడంకి ఇచ్చినాకే వేరే వాళ్ళకి ఇస్తా. క్వార్టర్లీలో ఏ గ్రేడ్ వచ్చింది? సి గ్రేడ్. ఏ గ్రేడ్ వచ్చాక కనిపించిపో. నాడు ఈ ప్రిన్సిపల్ మేడంకి ఎవరైనా ఎత్తకపోతే బాగుండు. మేడం, వీళ్ళంతా 10 minutes లేట్ వచ్చిన స్టాఫ్. మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి. రేపటి నుంచి స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉండండి. ఎందుకు మేము ఆన్లైన్ క్లాస్ చెప్పమంటారా? మనకి వ్యూస్ వస్తాయంటావా? మనం చేయాలనుకున్నది చేసేయాలంతే. ఉన్నది ఒకటే జిందగీ. హోమ్ టూర్కి ఏం డ్రెస్ వేసుకోవాలి? వెస్ట్రన్ అయితే అమ్మో
ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతారు. శారీ అయితే వావ్ సూపర్! ఈ శారీ బాగుంది కదా, ఇంకా చూద్దాం. ఆహా లేదు, వద్దు, కాదు. నో 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 నో. ఫస్ట్ డే బాగున్నట్టుంది, ఇది బాగుంది, ఇది ఫిక్స్. ఇక్కడే కదా నువ్వు పైసలు దాచిపెట్టింది? అవును సార్, ఈయనే దాచిపెట్టినా. మీకెట్లా తెలుసు? అన్నీ తెలుసు మనకి. అవును, ఇక్కడ పైసలు దాచిపెట్టినట్టు నీకు నాకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? నా ఒక్కడికి తప్ప ఇంకెవరికి తెలియదు సార్. చాలా సీక్రెట్ ప్లేస్ ఇది. 1,00,000 రూపాయలు సార్, పెట్టెలో దాచిపెట్టిన. నా కష్టాజీతం సార్. రూపాయి తినకుండా తాగకుండా కూడబెట్టుకున్నా సార్. ఎట్లయినా నా పెట్టె వెతికి పెట్టండి సార్ ప్లీజ్. అరే కిరాయిలు వసూలు చేసినావురా? ఎవడు ఇవ్వలే అక్క. ఒకడేమో రేపు ఇస్తా అంటున్నాడు, ఇంకొకడేమో ఎల్లుండి ఇస్తా అంటున్నాడు. ఆ పూలు అమ్ముకునే సురేష్ గాడు కూతురు పెళ్ళి ఉందని వచ్చే నీళ్ళు ఇస్తా అన్నాడు. ఈ డిటెక్టివ్ గాడు 3 నెలల నుంచి అత్తకలేడు పత్తకలేడు, ఎక్కడ పోయినా కూడా తెలియదు. అరే నేను ఈ మార్కెట్లో 5 గజాల ల్యాండ్ లీజ్ తీసుకున్నా. దాని మీద వచ్చే లాభంతో ఒక ల్యాండ్ కొందామంటే వీళ్ళు ఇచ్చే రెంట్లకి ల్యాండ్ కాదు కదా, పాండబ్బ కూడా వచ్చేటట్లేదు రా ఆఖరికి. ఇదంతా కాదక్క, ఈ నెల నాకు జీతం పెంచాలి. సరే చూద్దాం, ఆ డిటెక్టివ్ గారి సంగతి చూద్దాం పా. చల్. అయ్యో ఒరే 4 months నుంచి రెంటు. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాను అంట ఒకడు. ఇక్కడ నుంచి బయటపడిన తర్వాత వడ్డీతో సహా ఇస్తా. బయటికి వెళ్ళిన తర్వాత నీ సంగతి చూసా పదా. ఈ మార్కెట్ బ్లాగ్ వల్ల కెమెరా కూడా పోయింది. మా బావ చేతి వంట కూడా మిస్ అవుతున్నా. అందరం తెలుగులోనే మాట్లాడుకుందాం, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మన సీక్రెట్స్ ఏవి రివీల్ కావు. మనకి తెలుగు తప్ప ఏమీ రాదు, ఆ బుడ్డిదానికి తప్పించి. మన ట్రైనింగ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బయటపడేసే బాధ్యత నాది. మీ అందరినీ నేను తీసుకెళ్తా. ఏదో ఫ్లోలో వచ్చింది, అలా సడన్ గా అడిగితే ఎలా? 5 members ఉన్నాం. ఈ పాటికి మనం మిస్ అయిన ప్రపంచానికి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. సెలబ్రిటీస్ ఇప్పుడు మనం. అయితే ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయానా? మార్కెట్ బ్లాగ్ ఇప్పుడు ప్లాన్ చేసి మంచి పని చేశాను బావా, నేను సెలబ్రిటీ అయిపోయాను. ఆగును, ఫోన్ కట్ చేయకు. ఏందది? ఎక్కడున్నా నేను? మనం సెలబ్రిటీస్ అయ్యాం. మన సెలబ్రిటీస్ అయిపోయినాం. ఇప్పుడు అన్ని ఛానల్స్ లో మన పేరే డిటెక్టివ్ మోహో, జూనియర్ డిటెక్టివ్ పోగో. సూపర్. ఐఎమ్ అమల. నాగార్జున గారు ఇది చూసే ఉంటారు. కంట్రోల్ అమ్ము, నేను ఇప్పుడు ప్రిన్సిపల్ని. ఐఎమ్ జాను, జాహ్నవి యూట్యూబర్. ఐఎమ్ బుజ్జి, మార్కెట్ ఇన్ఛార్జ్. నమస్తే. చెట్టు పొసికిరే అన్ని టీవీస్ లో 24 hours మననే చూపిస్తుంటారు. మన కోసం ధర్నాలు, క్యాండిల్ లైట్స్, బందులు జరుగుతాయి. అప్పుడు గవర్నమెంట్ వీళ్ళ డిమాండ్స్ క్లియర్ చేసి మన కోసం హెలికాప్టర్ విత్ ఆర్మీ ఫోర్స్ వస్తాయి. ఆర్మీ ఫోర్స్ వస్తుందా? మనం హెలికాప్టర్లో వెళ్తామా? వావ్. హలో, మీ ఇంటి పైన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు, జర కంట్రోల్. హెలికాప్టర్ కంట్రోల్ అవడానికి మా స్కూల్లో ప్లేస్ ఉందిలే, అక్కడ ల్యాండ్ అవుతుందిలే. రే వీళ్ళు ఎక్కడ్రా దొరికిండ్రు? ఈ పైసలు ఎవరు తీసుకుంటాడు? నువ్వేమో తీసుకున్నావారా? చెప్పరా? నువ్వు కాదులే, ఊకో. అవును, డబ్బులు ఏ టైంలో దాచిపెట్టినావు? 3-4 మధ్యలో దాచిపెట్టినా సార్. ఈ బిల్డింగ్లో నీకు ఎవరైనా తెలుసా? ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మన పోరగాడు ఉంటాడు. ఒకసారి రమ్మని చెప్తావా? చెప్తా, దాందేముంది. ఓకే. సిగరెట్ అలవాటు ఉందా? లేదు బ్రో. మీ బిల్డింగ్ ఒకసారి చూడాలి. చూడు. ఏమనుకుంటున్నా నా గురించి? నేను చూసుకునేటట్టు ఉంటే నువ్వెందుకు బే? ఏం రాసీను, ఈ నెల కిరాయి ఇయ్యలేదండి? 5 రోజులు టైం ఇయ్యాక టైట్ ఉంది, ఇచ్చేస్తా. 3 రోజులు టైం ఇస్తా, క్లియర్ చేయలేదనుకో షాప్ లేపేస్తా. ఇస్తాక. సరే కానీ 2 తువాలాలు చూపి. అక్క నాకో తువాలా. ఇంకోటి చూపి. అక్క నువ్వు ఈ మార్కెట్కి ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచేది ఎప్పుడు? ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి పోయేది ఎప్పుడు? అరే నిదానమే ప్రధానం రా. చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ వినలేదురా? ఊక అక్క,
ఇవన్నీ నమ్ముకుంటూ పోతే బస్ స్టాండ్లో చిప్ప పట్టుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే అయ్యి నన్ను కార్పొరేటర్ని చేస్తే ఇజ్జత్ ఉంటుంది. పెళ్లి చూపులోకి పోతే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. తలకాయ ఏడబెట్టుకోవాలి అర్థమైతేలే. అరే నీకు తువ్వాల కావాలనా వద్దా? ఇజ్జత్ ఎట్లా లేదు, తువ్వాలా నెయ్యి. దొరికిందా సార్? కేసు సాల్వ్ అయిపోయింది. మరి నా పైసలు? సిగరెట్ ముక్కలు ఇవి లొకేషన్లో దొరికిన క్లూస్. ఇవే క్లూస్ వాడు అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ బాల్కనీలో చూశాను. ఆ రూమ్లో నుంచి వాడు మార్నింగ్ జంప్ అయిపోయినానా? అని ఫోన్ నెంబర్ ఉందారా? ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ వస్తా సార్. నా ఫీజు, నా సేవింగ్స్ అని నా పెట్టెలనే దాచిపెట్టినా. ఆ పెట్టె దొరకగానే నీ ఫీజు ఏది నీకు ఇచ్చేస్తా. రే రారా పోదాం. రే అబ్బాయిని అయ్యరా. డస్ట్బిన్. హలో, తిన్నారా? ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా? అయిందా? అమ్మో, డాన్స్ వేద్దు, నువ్వు ప్రిన్సిపల్వి. వై ఆర్ యూ స్టాండింగ్ హియర్? హోంవర్క్ రాయాలి మేడం. సిట్ ఆన్ యువర్ నీస్. అబ్బా, అనవసరంగా పనిష్మెంట్ ఇచ్చా, చిన్నపిల్ల కదా. అమ్మో, నువ్వు ప్రిన్సిపల్వి, ఇలానే ఉండాలి, లేకపోతే అందరు నిన్ను ఎత్తు మీద ఎక్కి కూర్చుంటారు. బా, ఏ తీస్తున్నావా? ఓకే, రెడీ. ఓకే, వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఏ చీచి వద్దు, తెలుగులో చెప్తాను. ఇదే అండి మా ఇల్లు, స్వాగతం సుస్వాగతం. ఏ అబ్బబ్బా, ఇది చాలా ఓల్డ్ స్టైల్, లేటెస్ట్గా చేస్తే ఇంకోటి తీసుకో. నమస్తే అండి, ఇదే మా ఇల్లు, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. ఇవన్నీ మా చెట్లు, రండి మా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇదే మా హాల్ అండి, మా గెస్ట్లు అందరు ఇక్కడే కూర్చుంటారండి. ఇది మా బాత్రూమ్, వెస్ట్రన్ స్టైల్ బాత్ టబ్ ఉంది. ఇది మా బెడ్రూమ్, ఏసీ, కార్పెట్స్ అన్ని బెల్జియం నుంచి తెప్పించాము. ఇది నా గ్లాస్, మిర్రర్ గ్లాస్, ఇటలీ నుంచి తెప్పించాము. ఇది మా పిల్లల బెడ్రూమ్, ఇంటీరియర్ అంతా ప్రత్యేకంగా చేయించాము. మా బావ తిన్నాడో లేదో, నేను లేనందుకు ఎంత ఫీల్ అవుతున్నాడో. ఆ తోక్కలే, నువ్వు లేనందుకే ప్రశాంతంగా ఉండుంటాడు. నాకే పంచా, నాకు టైం వచ్చిద్ది. ఇక్కడే ఉండు, నేను పిలుస్తా. కృష్ణ, కమ్ ఇన్. తొందరరా. సీరియస్గా లవ్ చేస్తున్నావా? అందుకే కదా వచ్చింది. ఏ నీకు మాటలు రావా? వచ్చు సార్. అరే ఎప్పుడొచ్చినా వీ నీళ్ళు తాళమే ఉంటారు కదరా. అవునక్క, 10 సార్లు వచ్చిన ఎప్పుడు తాళమే ఉంటుంది. ఈడి మార్కెట్లోనే ఉంటాడక్క. ఈడు నా చేతికి దొరకాలే ఉంటుంది. 5 రోజులు చూద్దాం, బ్యాలెన్స్ క్లియర్ చేయకపోతే తాళం మిరగొట్టి సామానంతా బయటేద్దాం. వేసేద్దాం అక్క, బయటకేసి ఖాళీ చెప్పించేద్దాం. చలో. ఆ అమ్మాయి నన్ను లవ్ చేసేలా ఒక్క ఐడియా అయ్యాను బ్రో, జీవితాంతం మీకు రుణపడి ఉంటా. నీ రుణం ఏమొద్దు మాకు, ఫీజు ఫస్ట్ కట్టు. బాత్రూంలో పోయిండు. వాడికి బాత్రూంలోకి వెళ్తే ఐడియాస్ వస్తాయి. అక్క, ఊరు పోవాలి, మా దోస్త్ గాని పెళ్ళి ఉంది, 2 days లీవ్ కావాలి. పోరా. పైసలక్క? ఫోన్పే చేస్తా పోరా.
మళ్ళీ నువ్వు హ్యాండ్ ఇవ్వవు కదా. వచ్చినాక అన్ని కిరాయిలు నువ్వే వసూలు చేయాలా. సరే పోయేస్తా. పోరా. ఇంకేమన్నా వర్క్స్ పెండింగ్ ఉన్నాయా ఈరోజు? స్కూల్ కవర్ ఫోటోకి ఒక ఫోటోషూట్ ఉంది మ్యామ్. ఇంకా డన్ ఫర్ ద డే మ్యామ్. ఇదే అండి మా ఇల్లు. స్వాగతం సుస్వాగతం. ఛానల్ స్టార్ట్ చేసి 1 month అయింది, వ్యూసే రావట్లే. రెగ్యులర్ గా చేస్తే వస్తాయి. ఇలా అయితే నేను సెలబ్రిటీ అయ్యేది ఎప్పుడో ఏంటో. దేవుడా కరుణ చూపించవా. దేవుడు వచ్చి వీడియోస్ చేయలేడు కదా. నాకే పంచా, నాకు టైం వస్తుంది. 1 month నుంచి చెప్తున్నావు, ఎప్పుడు వస్తుందేమో టైం. లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తా వీడియోస్ తో, తగ్గేదేలే. ఎప్పుడు రిలీజ్ చేస్తారు మమ్మల్ని? ఎప్పుడు రిలీజ్ పண்றீங்க? మీ డిమాండ్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేశారా? మీ డిమాండ్స్ ఏంటి అసలు? உங்கள் డిమాండ్స్ యాక్సెప్ట్ பண்ணிட்டா? మోహన్ నీకు పెళ్ళైందా? ఆహా లేదండి. మరి ఈ పాప? కంట్రోల్, అదో పెద్ద స్టోరీ లేండి, తర్వాత ఎప్పుడైనా చెప్తా. నేను చెప్తా. మేము తమిళనాడులో ఉండేవాళ్ళం. నేను, మా డాడీ, మా మమ్మీ ఒక ట్రిప్కి వెళ్ళాం. అప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, నాకేం అవ్వలే. అప్పుడు పోలీస్ డాక్టరే చెప్పినారు మీ మమ్మీ డాడీ చచ్చిపోయాడని. నేను తమిళనాడులో ఒక కేసు పైన వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో తన ఏడ్స్ చూశాను. అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ముందుకు రాలేదు. మోహన్ నాకు చాలా నచ్చాడు. అయితే మా ఇంటికి వస్తావా, నన్ను బాగా చూసుకుంటా అన్నాడు. నేను ఓకే అన్నాను. ఏదో పేపర్ మీద సైన్ చేసి నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి బాగా చూసుకున్నాడు నన్ను మోహన్. మోహన్ నువ్వు ఏడుస్తున్నావా? నేనున్నా కదా. పేరెంట్స్ లేని బాధ నాకే చాలా బాగా తెలుసు మేడం. నాకు ఎవరు లేరు. సారీ, కొంచెం ఎమోషనల్ నేను అయిపోయింది. నీకున్నాను రా, నువ్వు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. నేను కూడా ఉన్నా నీకు. పాపని మా స్కూల్లో జాయిన్ చెయ్యి, నేను చాలా బాగా చదివిస్తా. పాప నువ్వేమవుదాం అనుకుంటున్నావు? జూనియర్ డిటెక్టివ్ పోవో. సరిపోయింది. హలో ప్రిన్సిపల్ గారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో గుర్తుందా మీకు? గుర్తుంది, మార్కెట్కే కదా, వెళ్దాం. ఒక 1 hourలో కాల్ చేస్తాను, రెడీగా ఉండు. ఓకే అమ్ము, ఈరోజు ఎలాగైనా మార్కెట్లో ఫినిష్ చేయాలి. అమ్ము చూడము, మేమిద్దరం ఎప్పుడు ఈ మార్కెట్కే వస్తాం. గుమ్మడికాయలు చూసారా, గుండ్రంగా ఉన్నాయి. మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి. అల్లం వెల్లుల్లి, మార్కెట్ చాలా బాగుంది కదా, ఇంకా చూపిస్తా మీకు. తన కనపడేటట్టు బస్ స్టాప్ లో ఒక అనాథమ్మాయికి ఫుడ్ ఇచ్చినాం అనుకో, ఇంప్రెస్ అయిపోతుంది. ఐడియా మంచిగానే ఉంది. అనాథ పిల్ల ఎక్కడ దొరుకుతుంది? కొంచెం హ్యాండిక్యాప్ అయితే బాగుంటుందేమో. నీ ఐడియాలు, నీ ఐడియాకి నేను రాను. నడరా విస్కీ, మనకి కేసు వచ్చేటట్టుంది. నువ్వేం టెన్షన్ పడకు, నీ లవ్ మ్యాటర్ సెట్ అయినట్టే. నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళొస్తా. మార్కెట్లో ఎవర్రా బాంబేసింది? నేనైతే తప్పించుకుర్రా బాబు. ఈ మార్కెట్లో ప్రెసిడెంట్ ఎవరు? నేనే ప్రెసిడెంట్ని. అమ్మ దొరికిపోయా. నేనుగా సార్. நகருங்க. ஏய் எக்கடிக்கு கிட்ட வராதீங்க, கொன்னுடுவேன். அப்பா వాళ్ళ డిమాండ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పాపని చంపి డెడ్ బాడీ పంపిద్దామని అనుకుంటున్నారు. మీకు తెలుగు వచ్చా? జూనియర్ డిటెక్టివ్ దగ్గరికి వస్తే ఎవరిని వదిలేదే లేదు. అవును, వదిలేదే లేదు. అంతే, వదిలేదే లేదు. మీ హెడ్ ఎవరో పిలవండి, నేను మాట్లాడతాను. మీరేం చేయలేరు, మీ అందరినీ వాళ్ళు చంపేస్తారు. నాతో పాటు వస్తే ఇక్కడి నుంచి మీ అందరినీ బయట పడేస్తా. నువ్వు చెప్పావు కదా చుట్టూ మైండ్స్ ఉన్నాయని, అది మనకే రిస్క్. ఈ మార్కెట్ బ్లాగ్ ఇంకో రోజు పెట్టుకున్నా పోయేది. నా కెమెరా కూడా పోయింది. ఇక్కడే ఉందాం, వాళ్ళ డిమాండ్స్ క్లియర్ చేసిన తర్వాత వెళ్దాం. మీ అందరినీ చంపేశారు, ఇంకా మీ ఇష్టం. నిన్ను ఎలా నమ్మమంటావు? నువ్వు వాళ్ళ గ్యాంగే కదా. మా పేరెంట్స్ కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు.
అప్పటి నుంచి వీళ్ళతోనే ఉండిపోయినా. నాకు కూడా మీలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఉంది. అయినా ఇవన్నీ మీకంతా చెప్పుకుంటున్నా. మీ చావు మీరు చావండి. ఆగు, నేను వస్తున్నా. గైస్, లెట్స్ డూ దిస్ టుగెదర్. దిక్కులు చూడకుండా నన్ను ఫాలో అవ్వండి. ఇక్కడ మైన్స్ ఉంటాయి. మైన్స్ అంటే ఏంటి? బాంబులు. దానిపైన కాలు పెడితే పైకే పోతుంది. అమ్మో, నేను మైండ్ పైన కాలు పెట్టేసిన. బాటిల్ బాంబులో ఏం లేదు, బయటికి రాడే. అప్ప వీడొకడు. ఓహో, జస్ట్ టెస్ట్ చేసిన. ఇలా ఉంటే కష్టమే. సారీ. వామ్మో, భయపడకండి, బయటికి రండి. ఇక్కడ ఎప్పుడు ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. బాంబ్ సౌండ్లు కామన్ ఇక్కడ. సైలెంట్గా రండి, ఫాలో అయిపోండి. అబ్బో. ఫాస్ట్గా వెళ్ళండి. హై, ఇద్దరు వస్తేనే మన పరిస్థితి ఇలా ఉంది. అదే వాళ్ళ గ్యాంగ్ అంతా వస్తే బావా ఇంకెంత దూరం వెళ్ళాలి మనం? ఇలా నార్త్ డైరెక్షన్ లో వెళ్తే ఒక సిటీ వస్తుంది. అక్కడ పోయేసరికి మనం పోయేటట్లేము. మీరు ఇక్కడే భయపడుతూ సావండి. ఏడ ఉన్నా సస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నా. వస్తే రండి, లేకపోతే పోండి. అమ్మో, వాళ్ళ చేతిలో వెపన్స్ ఉన్నాయి ఫైట్ చేయడానికి. మన చేతిలో ఏమున్నాయి? ఎవరెవరు మీకెదురు, మొదటడుగు భయం వదులు. నీ ఎదురుగా ఉన్నది మనిషి కదా. ఓ నేస్తమ చేయి కలుపు, ఎగరాలి నీ గెలుపు. కన్నీటికి రేపుండొద్దు కదా. అదరకు బెదరకు, కట్టెల నిలువకు, అసురుల కరులకు చిరంజీవులు. అదరకు బెదరకు, కట్టెల నిలువకు, అసురుల కరులకు చిరంజీవులు. ప్రాణాన్ని తీపితో బందీగా ఉంచాక బందూకులై వెళ్ళరా. చీకట్లో రేపాటి బ్రతుకేదో చూడరా. సంకెళ్ళు తెంచుకో సాగరా. బలి మందిరము ఏ రూపమున ఏ దిక్కున లాగును. ఇదే క్షణము నవజీవనము, నువ్వు పిడికిలి బిగించరా. ఏదో వెరైటీగా ఉంది. చూపి అక్క ఎట్లా కావాలో.
సరే అక్క. గన్స్ అయితే ఇచ్చారు, టార్గెట్ని ఎలా ఏం చేయాలో కూడా నేర్పిస్తారా? మిమ్మల్ని ఏం ఒలింపిక్స్కి పంపించట్లేదు, ఇలా పాయింట్ చేసి ట్రిగర్ నొక్కడమే. మార్కెట్లో పైసలు వసూలు చేసుడు మన వల్ల అవుతుంది కానీ ఈ గన్ను పట్టుకొని అడవులెంబడి తిరుగుడు మన వల్ల కాదు. ఆ టెర్రరిస్ట్ మేడం ఏమో చుట్టూ పుస్కిరి అంటే ఏడా మేడం పుస్కేది? ఏందో ఏమో. అదరకు బెదరకు కట్టెల నిలువకు అసురుల కరులకు చిరంజీవులు. అదరకు బెదరకు కట్టెల నిలువకు అసురుల కరులకు చిరంజీవులు. రణం రణం మరణ ప్రవాహం ప్రతి జీవితానికి ఆహారం. రణం రణం మరణ ప్రవాహం ప్రతి జీవితానికి ఆహారం. క్లాస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇస్తా చూడు ఫైనల్ టచ్. మన దారిలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు, గాలి వానలు, తుఫాన్లు వచ్చినా ఏం పీకలేరు, ఆపలేరు. అడుగు ముందుకే వేస్తాం కానీ వెనకడుగేసే ప్రసక్తే లేదని ఈ అడవి తల్లి సాక్షిగా, అడవి తల్లి తండ్రి సాక్షిగా తేల్చుకుందామా? తేల్చేసుకుందాం. మూసుకో. అక్క కొన్ని వాటర్ ఇస్తారా? ఏమైందమ్ము? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? వాటర్ అడిగితే ఎవరు లేరు సార్. మా తమ్ముడు గుర్తొచ్చాడు. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నా. తను ఎప్పుడు లేడు. సారీ. నేనున్నా కదా, నన్నే మీ తమ్ముడు అనుకోండి. మీకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు కాల్ చేయండి, నేను వచ్చేస్తా. సరే. వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది, పదండి. మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతామంటావా అమ్ము? మేం పోతాం, నువ్వైతే డౌటే. మళ్ళీ నాకే పంచా, నాకు కూడా టైం వస్తుంది. అయ్యో ఏమైంది మోహం? రా ఇట్రా, ఇక్కడ కూర్చో, ఇటు వచ్చి కూర్చో. ఏం కాలేదు. అమ్మాయ్యా, నా కాళ్ళకి ఏమైనా అయితే బైక్ ఎలా నడపాలి, పోగొని స్కూల్కి ఎలా తీసుకెళ్ళాలి? నేను పోను స్కూల్కి. నేనున్నా కదరా, స్కూల్కి డ్రాప్ చేస్తా. నీకు డ్రైవింగ్ వచ్చా? నాకొచ్చు. నీ డ్రైవింగ్ చూసాలే. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, పైకి కాదు. పైకంటే గుర్తుకొచ్చింది, ఒకవేళ నేను చచ్చిపోతే శ్మశానానికి నన్ను ఎవరు మోసుకెళ్తారు? మోహన్, నేను నిన్ను మోయలేను. నన్ను మోసుకెళ్ళడానికి నలుగురు కూడా లేరు అసలు. 1 2 3 మా బావ 4. మేమున్నాం కదా నిన్ను తీసుకెళ్ళడానికి. ఈ ప్రపంచంలో దీనికి ఒక్కదానికే బాగున్నట్టున్నాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? స్ట్రైట్గా చెప్పు. నీకో ఫ్యామిలీ కావాలి, అంతే కదా? మేము లేమరా? మేమంతా ఉన్నాం కదా. ఈ అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి మీరంతా నా ఫ్యామిలీ. ఏయ్ డోలే 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 రే.
హాయ్. వాళ్ళని అలర్ట్గా ఉండమను. ఇక్కడి నుంచి మీరందరూ కలిసి వెళ్ళిపోండి. నేను మీతో పాటు రావడం కుదరదు. మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆర్మీ చెక్ పోస్ట్ వస్తుంది, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. మేము వస్తాం. ఇక్కడ నుంచి అందరం కలిసే వెళ్దాం. కలిసి వెళ్దాం. నువ్వు మారవురా. తగ్గేదేలే. ఏమంటావమ్ము? ఏ రైతో కొట్టుకుంటే ఏముంది, ఏదోటి తగలడ్లే. గైస్ లెట్స్ డూ దిస్ టుగెదర్. ఏహే ఆపండి, పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళ దగ్గర హెవీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఉన్నాయి కదా. మీరందరు వెళ్ళి ఆర్మీని తీసుకొని రండి, నేను వెళ్ళి తనకి హెల్ప్ చేస్తా. ఆగురా, నేను కూడా వస్తా. ఆగండి. అమ్ము, నువ్వు పోగో వెళ్ళి ఆర్మీని తీసుకురండి, నేను మీతోటి వస్తా. మనం వెళ్దాం కదా పోగో. అనవసరంగా కమిట్ అయ్యానే ఏంటి? అమ్ము, ఆర్మీని తొందరగా తీసుకురా. వాళ్ళకి కొంచెం స్క్రూ లూస్. మనం వెళ్ళిపోదాం పదా. ఇక్కడి నుంచి స్ట్రైట్గా కొంచెం దూరం వెళ్తే ఆర్మీ క్యాంప్ వస్తుంది, వెళ్దాం పదా. ఇదేమన్నా నీ డైలీ రెగ్యులర్ రూటా? అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటున్నా. పదండి. ఇంకొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది. కడగండి. Come on, Charlie. This is Snipey. Follow the civilians on ground. Ceasefire. Over. చూసారా, నేను రాగానే పారిపోయారు. కూర్చోండి. ఆ బాక్స్ ఇటు ఇవ్వు. మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. ఫైరింగ్ ఆపేసి లొంగిపోండి, సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తాం. వాళ్ళని నమ్మకండి. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మేము మిమ్మల్ని చూసే ఫైరింగ్ ఆపేశాం. వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కీప్ ఫైరింగ్. గన్స్ డౌన్, వెపన్స్ కింద పెట్టండి. మీరే గన్స్ డౌన్ చేయండి. సిట్. దక్షిణం వైపున్న మన వాళ్ళమైన ఆర్మీ వాళ్ళు అటాక్ చేశారు. మనం ట్రేస్ చేయడానికి వాళ్ళకి ఎంతో సమయం పట్టింది. అందుకే మనం తూర్పు దిక్కులున్న అడవిలోకి వెళ్తున్నాం. అక్కడైతే మనని ఎవ్వరూ ట్రేస్ చేయలేరు. మీరు వాళ్ళని బుజ్జకిస్తారో భయపెడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళని మాత్రం తూర్పు దిక్కులో ఉన్న అడవిలోకి 20 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్ళాం. మేము మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటాం. ఒక ఇద్దరు మాత్రం మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సాయం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. వెళ్ళండి. గుడ్ జాబ్ స్నైపీ. రోజర్ దాట్, కీప్ అప్డేటింగ్. ఓవర్. నన్ను ఫాలో అవ్వండి. మూవ్ మూవ్ మూవ్. Ground. It's like a trap. Over. Roger that, over. They look like civilians.
స్నైపీ కీప్ అప్డేటింగ్ ఓవర్. Command Charlie, they are moving in 5 o'clock direction. Over. Roger that, over. Shit. Hey! Loaded! Command Charlie, no traces of enemy. I'll shift my location. Over. Affirmative, over. Pogo! Pogo! You both protect him. Loaded! Take them away. Move. Go. ఇక్కడ మైండ్స్ ఉంటాయి, మీ అడుగులు జాగ్రత్త. Command Charlie, this is Snipey. Do you read me? Over. Update your status, Charlie. పోగో వాటికి స్క్రూ లూజ్. మీరు చెప్పింది రైటే. మిమ్మల్ని కాపాడమనుకుంటే మీరు ఇక్కడ ఉన్నారా? చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది నీ వ్యవహారం. పెద్ద హీరో వచ్చాడు కాపాడడానికి. పోగో విస్కీ ఎక్కడ? ఈ క్యాప్ లో ఉందనుకున్నా. నీ క్యాప్ లో లేదా? నేను నీ బాక్స్ లో ఉందనుకున్నా. నేను ఈ క్యాప్ లో ఉందనుకున్నా. నేను నీ బాక్స్ లో ఉందనుకున్నా. నీ క్యాప్ లో ఉందనుకున్నా. నేను నీ బాక్స్ లో ఉందనుకున్నా. క్యాప్ లో ఉందనుకున్నా. నేను నీ బాక్స్ లో ఉందనుకున్నా. పండే Come on, move back. Go. Respond yes or no, Charlie. Over. జాను బుజ్జి కూడా వచ్చారు. లే మొహలే, లేచి చూడు. ఈ టైంలో కూడా జోకులు వేస్తున్నావాళ్ళే? బ్రెయిన్ ఉందారా నీకులే? నీ వల్ల నా కన్నీళ్ళన్నీ వేస్ట్ అయ్యాయి. యాక్షన్ చేసిన చాలే గానీ లే కొడతాను. మీరు చెప్పింది కరెక్టే, మోహకి బ్రెయిన్ దొబ్బింది. మజాకైతుందారా? లేవకుంటే రెండు మాఫీ పెంచుతా. నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వర్లే, లేగు.
నీవే గీసిన గీత నీవే పలికే మాట నీవే నిఖిలం మాయా ప్రకృతి సిద్ధంగా మార్చావే నీలా ఈశ్వరా ఈ విశ్వంలో చెదరని కలయవరిదో నీవు ఆడించే ఆటలో గెలుపే కడిదో నీవే గీసిన గీత నీవే పలికే మాట నీవే నిఖిలం మాయా మీరేమనుకోనంటే ఒకటి అడగానా? చెప్పు. మీరు ఎప్పుడు డిసిప్లిన్ అని పద్ధతి పాడు అని చాలా సీరియస్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు, కానీ మీరు చాలా కైండ్ హార్టెడ్. సో ఇలా ఉండడం ఆపేసి మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీకు ఏం కాదు. ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. సరే. అదే. అరే నువ్వెప్పుడు ఇట్లే ఉంటావురా? అంటే ఏది సీరియస్ తీసుకోకుండా కూల్గా. ఓ అంటే అన్ని సినిమాలో చెప్పేది. టైం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అమ్మా, ఆల్వేస్ బీ హ్యాపీ. ఏ విస్కే, నువ్వు తప్ప నాకెవ్వరూ లే మోహన్, లే లే మోహన్, లే లే మోహన్, లే. తమ్ముడిని కోల్పోలేను, లే మోహన్ లే. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? లే, నువ్వు లేకుంటే మార్కెట్లో ఎవరితో గొడవ పడను. కేఎఫ్సీలో పార్టీ ఇస్తా నీకు, మన యూట్యూబ్లో కూడా బ్లాగ్ చేద్దాం. లే మోహులే, లే మోహన్, లే. నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి మోహన్, లే. ఏ చోటనో పురుడు చూకున్నాం నీ బాటలో స్నేహమయ్యే కలిసా నీటి బుడగా మనిషి ప్రేమ మంటలైదు చివరిగా పోయే దారుందంట మరణానికి నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి మోహన్, లే మోహన్, లే. పోయే దారుందంట మరణానికి తిరిగొచ్చే ప్రాణానికి ఈశ్వరా నీ విశ్వంలో చెదరని కలయవరిదో నీవు ఆడించే ఆటలు గెలుపే కడిదో దేవుడా, ఆల్రెడీ మా కష్టాలున్నాయి, మళ్ళీ వీడి రూపంలో ఇంకెక్కువ కష్టాలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు కదా. నా మనసులో ఉన్నది ఎగ్జాక్ట్గా దింపేశావు. డోంట్ వరీ, మీ అందరికి మాటిస్తున్నాను, మీరు చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయే మెమరీస్ ఇస్తా. ఇది నా ఆనా. అంటే మమ్మల్ని ఇక్కడే చంపేద్దాం వామ్మో. అనుకున్నావా? ఆగురా, నిన్ను ఇప్పుడే చంపేస్తా. ఎస్కేప్, ఎస్కేప్. హలో, నీకే వినపడుతుందా? నువ్వేం చెప్పావో కానీ అమ్ము నా స్కూల్ ఫీజు కడుతుంది. తను ప్రిన్సిపల్ జాబ్ వదిలేసి టీచర్ అయిపోయింది. జాను అక్కేమో ఫేమస్ యూట్యూబర్ అయిపోయింది. మన మార్కెట్ అక్క పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయింది. అందరూ సెట్ అయిపోయారు. నన్ను ఎప్పుడు డిటెక్టివ్ చేస్తా? ఎక్కడో చూసానే. కృష్ణ, సారీ నీ లవ్ మ్యాటర్ సెట్ అయిందా? లేదు.
అమ్మాయిలను పడేయడం ఒక ఆర్ట్. ఓన్లీ ఆర్టిస్ట్ కెన్ పర్ఫామ్. ఎందుకు డిటెక్టివ్ కెనాట్ డూ ఆర్టిస్ట్ అంటే డిటెక్టివ్. ప్లీజ్ ప్లీజ్ చూడమ్మా కృష్ణ, అమ్మాయిని పాడటం ఒక ఆర్ట్. ఓన్లీ డిటెక్టివ్ కెన్ డూ. నువ్వేం కంగారు పడుకు, నేను సెట్ చేస్తా. నాకు నమ్మకం లేదు. లవ్ అంటే నమ్మకం ఉండాలి. లవ్ అంటే నమ్మకం ఉన్న చోటే నమ్మకం ప్రేమ ఉంటుంది. చీనీ సీరియల్ డైలాగ్స్ ఆపు. నాకు నీ మీద నమ్మకం లేదు. కృష్ణ ఆగు, ఒక్క ఛాన్స్ ఇస్తావా ప్లీజ్ ప్లీజ్. నా ఐడియాకి ఎలాంటి అమ్మాయి అయినా పడిపోయింది. మరి ఫీజు ఫీజ్ లేదు గీజ్ లేదు, నువ్వు నోరు మూసుకో ప్లీజ్ కృష్ణ. ఎస్ ఆ ఫోటో వద్ది. ఫ్రీడమ్ ఫైటర్ రా, నీకు తెలుసా? Why are you standing here? హోంవర్క్ రాయాలి మేడం. No problem. వావ్, ఈరోజు ఏం నేర్చుకుందాం? ప్లీజ్ టీచర్ ఇవాళ క్లాస్ వద్దు. ఓకే, స్టోరీ చెప్తా. ఓకే టీచర్. ఫైనల్లీ మనకి గోల్డ్ ప్లే బటన్ వచ్చేసింది గాయ్స్. ఈ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? టుడే స్పెషల్ డిషెస్ సీతాయ. టీచర్ నాకు కూడా మోహలా డిటెక్టివ్ ఆడడానికి ఉంది. అరే ఈ మార్కెట్లో ఏం ఇజ్జత్ తీసుకురాకా నీకు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే. ఈ పోస్టర్ వల్ల నువ్వు యాడికో వెళ్ళిపోయినావు అక్క. తిరిగి వెళ్ళి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అదో పెద్ద కథ, తర్వాత చెప్తానే. సరే కానీ ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? దగ్గరే, చూపిస్తా పదా. So fresh, so new. Freedom. It's all for you. All for you. Freedom. Keep your ear to the ground. Talking about the freedom. It's the best show in town. Best show in town. Freedom. Well. Freedom. I give you freedom. Yes, it's right. Freedom. Start right now. Freedom. Get your freedom tonight. Freedom. Well. Come on, everybody, young, old, all you lovers, this is our time to rise back from the sand and claim our freedom. Talking about freedom, let yourself be free. I give you freedom. Yes, it's right. Freedom. Start right now. Talking about the freedom. Get your freedom tonight. Freedom. I give you freedom. Yes, it's right. Freedom. Let yourself be free. Start right now. Freedom. Get your freedom tonight. Freedom. Well. Freedom. Yeah.